దేశం కోసమే ఈ బండ్లు కొంచెం అడ్డు పెట్టేస్తే వాళ్ళు మీ ముందర రావడం జరుగుతూ ఉంది. ముఖ్య కారణం కాశ్మీర్లో ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ పెట్టుకుని వాళ్ళ భార్య పిల్లల ముందరే ప్యాంట్ ఇప్పి అతి ఘోరంగా చంపినారంటే ఇది మన హిందువుల్ని అందరినీ చంపినట్లనేసి కూడా నేను అందరికి తెలియజేసుకుంటూ ఒక 30 మందిని చంపినారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఈ 30 మందిని చంపిన దానికి నేను ఒక రాష్ట్ర నాయకుడిగా సనాతన ధర్మం అనే సునామీతో ఉగ్రవాదులు అందరినీ పుట్టగతులు లేకుండా చేస్తున్నామనేసి కూడా నేను మీ అందరికీ హెచ్చరిస్తూ నేను నరేంద్ర మోడీ గారికి అయితేనేమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీకు నేను వినయంగా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నా. ఏమరా అంటే ఆ ఉగ్రవాదుల్ని ఎంక్వైరీ చేసి విచారించి వాళ్ళ పైన కేసులు పెట్టేది కాదు, ఎక్కడ కనబడితే అక్కడ స్పాట్ లో అతి భయంకరంగా నరకల్లా. ఆ నరకడం చూస్తే ఉగ్రవాదుల్ని ప్రతి ఒక్క ఉగ్రవాది కూడా ఉచ్చలగారనేసి కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా మీ అందరికీ సగౌరవంగా తెలుపుకుంటూ మేము ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు ఈ ర్యాలీకి విచ్చేసిన నా అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन भारत माता की भारत माता की भारत माता की पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन उग्रवाదుల దాడి ఉగ్రవాదుల దాడి ఉగ్రవాదుల దాడి पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन पाकिस्तान डाउन डाउन भारत माता की भारत माता की भारत माता की ఆడే ఉండండి.
మరియు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ మానవహారం ముఖ్య ఉద్దేశం ఏమంటే కాశ్మీర్లో చనిపోయినటువంటి మన హిందువులు ఉగ్రవాది దాడిలో చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. ఈ యొక్క దాడులు ఇప్పటి నుంచి జరుగుతూ ఉండేది కాదు, గత 700 సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము ముఖ్యంగా ఖండించాల్సింది ఏమంటే ఈ దాడులకి అంతం అనేది చేయాలి. ఇప్పుడు రష్యాలో చూసినా, అమెరికాలో చూసినా, లేదంటే జపాన్లో కానీ చైనాలో కానీ వేరే మతస్థులు ఎవరన్నా అక్కడ ఉంటే చాలా బాధ్యతతో చాలా భయంతో ఉండాల్సి వస్తుందన్నమాట. అదే ఒక మన భారతదేశంలో ఉండేటువంటి తత్వంలో మాత్రము ఆ యొక్క బాధ్యత కానీ ఇది కానీ ఏమీ లేదనమాట. ఇక్కడ ఉండేటువంటి బయట నుండి వచ్చిండేటువంటి మతస్థులందరూ ఇక్కడ ఉండేటువంటి హిందువులను మార్చేసి వాళ్ళ మతాలకి ప్రసిద్ధమైనటువంటి స్థానం కల్పించాలని చాలా కోరుతూ ఉంటారు. దానికి భారతదేశం యొక్క రాజకీయంలో కూడా లోపల చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రతి విధంగా ప్రతి ఒక్క చోట మన భారతదేశంలో కాశ్మీర్లో వచ్చి ఇప్పుడు హిందుత్వం పెంచాలా అనేసి నరేంద్ర మోడీ గారు చాలా ప్రయత్నిస్తే వాళ్ళు దాన్ని అడ్డగించి ఇక్కడ మా యొక్క సంస్థ యొక్క దీనికి 2 ఉగ్రవాద సంస్థలు చాలా ముఖ్యంగా పనిచేసినాయి. దాంట్లో ఈ 2 ఉగ్రవాద సంస్థల్లో వచ్చి ప్రముఖంగా పనిచేసే వ్యక్తులు అక్కడ హిందుత్వాన్ని నశింపజేసి ఇస్లామిక్ సంస్థను స్థాపించాలా అని చాలా ప్రముఖంగా పాత్ర పాటిస్తున్నాయన్నమాట. ఈ యొక్క దాన్ని మనం ఇక్కడి నుంచే ఖండిస్తూ ప్రతి ఒక్కరూ చెయ్యి కలిపి ఆ యొక్క పెల్మా దాడిలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు కానీ వాళ్ళ యొక్క దీనికి కానీ మన హిందుత్వంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి ఈ యొక్క ఉగ్ర దాడిని మన భారతదేశంలో ఇంకా మీట జరగకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉన్నది, ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉన్నది, ప్రతి ఒక్క వ్యక్తికి బాధ్యత ఉంది. కావున దయచేసి అందరూ ఆలోచన చేయండి. ఈ ఉగ్రదాడిని ఇంతటితో నిలిపేదానికి, ఖండించేదానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని తెలియజేస్తూ ఈరోజు మన పొలంనేరు పట్టణంలో నిన్న కాశ్మీర్లో అతి హేయమైన జుగుప్సాకరమైన ఉగ్రదాడి జరిగింది. దానికి నిరసిస్తూ, దాన్ని ఖండిస్తూ ఆ ఉగ్రదాడిలో చనిపోయినటువంటి అమరులైనటువంటి వృద్ధులకు నివాళిగా ఈరోజు సంఘీభావంగా మన పొలంనేరు పట్టణంలో ఈ శాంతియుత ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి ఉగ్రదాడిలో చాలా అమానుషంగా, అంటే ఇంతవరకు చాలా ఉగ్రదాడులు జరిగాయి మన భారతదేశంలో, కానీ గత 10 సంవత్సరాలుగా ఉగ్రదాడి అనేది చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా ఉగ్రదాడి అనేది ప్రారంభమైంది. ఈ ఉగ్రదాడిలో నిన్న అమానుషం ఏమి అంటే ఉగ్రదాడిలో కూడా మతాన్ని చూస్తూ హిందువులను సపరేట్ చేస్తూ, ముస్లింలను సపరేట్ చేస్తూ కేవలం హిందువులు మాత్రమే టార్గెట్గా చేసుకొని ఉగ్రదాడి చేయడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో చేయడం జరిగిందంటే మనకి భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనకు రావడం జరిగింది. అదేవిధంగా భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు విదేశీ పర్యటనకి పోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి హయాంలో భారతదేశ ప్రతిష్ట కానీ, భారతీయులు అంటే కానీ అంతర్జాతీయ సమాజంలో చాలా గౌరవం, చాలా విలువ ఏర్పరచడం జరిగింది. దానిని దిగజార్చడానికి, దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు ఈ ఉగ్రదాడి ఒక కారణంగా చూపిస్తూ అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను తగ్గించడం జరుగుతోంది. మన భారత ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వము ఈ ఉగ్రదాడి పైన తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, కంటి తుడుపు చర్యలు కాకుండా మరొక్కసారి భారతదేశంలో ఉగ్రదాడి జరగాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మా పొలంనేరు పట్టణంలో నుంచి మేము ఈ నిరసన ర్యాలీ చేయడం జరుగుతోంది. మీ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పొలంనేరు పట్టణ అందరికీ కూడా ఈ సంఘీభావం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం అనే మన పార్కులో ఎంతోమంది టూరిస్టులు యాత్రకు పోయారు. ఫారినర్స్ ఉన్నారు, భారతీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. వారిని పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులను తయారు చేసి లోకల్గా ఉండే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మిలిటరీ డ్రెస్ వేసుకొని వాళ్ళ మీద అటాక్ చేసినారు. అటాక్ చేసే విధానం కూడా ఎంత నీచంగా, హీనంగా ఉందంటే ఆ టూరిస్టులు పురుషుల దగ్గరికి పోయి
వాళ్ళ ప్యాంటు ఇప్పమని చెప్పి వాడు హిందువా ముస్లిమా అని చూసి వాడు హిందువు అయితే అక్కడికక్కడే కాల్చేశారు. ఈ యొక్క టూరిస్టులు మన హిందువులు అక్కడికి పోయిన వాళ్ళు మిలిటరీ డ్రెస్లో వచ్చిన వాళ్ళు మిలిటరీ వాళ్ళే ఉంటారని ఒక నమ్మకంతో వాళ్ళు అడిగిన దానికంతా సమాధానం చెప్పారు. వాళ్ళు ప్యాంట్ ఇప్పమంటే ఇప్పారు. ఎందుకంటే మిలిటరీ వాళ్ళ చెకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇలాంటివి ఉండదు. అయినా కానీ మిలిటరీ ఆదేశాలు పాటించడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రథమ కర్తవ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సహకరించినందుకు వాళ్ళు పర్టికులర్గా ముస్లింలను పక్కకు తోసేసి హిందువులు మాత్రమే చంపినారు. ఇది క్షమించరానటువంటి నేరం, ఘోరం. మన ప్రధాని మోదీ గారిని సభాముఖంగా కోరేది ఒకటే, అయ్యా ఎవరైతే టెర్రరిజం ప్రేరేపిస్తారో, టెర్రరిజానికి సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళని స్పాట్లోనే చంపేయాలి. మర్యాద లేదు, ఎంక్వైరీ చేస్తాం, ఏదో కనుక్కుందాం, ఇంకేదో విషయం వస్తుంది అనేది దయచేసి ఆలోచించద్దండి. ఎంతవరకు వీలైతే అంతవరకు చంపేయండి, నష్టం లేదు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కానీ భారతీయులు కానీ టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే. వాళ్ళ అరాచక శక్తులు, సమాజానికి చీడ పురుగులు. అలాంటి చీడ పురుగులను ఏరేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. చీడపోతేనే ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతాం. దయచేసి ఆలోచించండి. మనం అందరం దయచేసి ప్రతి ఒక్క భారతీయుడు, నికార్సైన భారతీయుడు ఈ సెక్యులర్ని ముసుగు వేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది పాత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని అందరినీ వదిలేయండి. మోడీ గారికి మన మద్దతు ఎంతైనా తెలియజేయాలి. మోడీ గారికి మనం అండదండలు ఇచ్చినామంటే పాకిస్తాన్ని కబడ్డీ ఆడుకోవచ్చు. పాకిస్తాన్ జనాభా పెద్దగా లేదు, మన ఆంధ్ర అంత ఉంటుంది పాకిస్తాన్. కానీ వాళ్ళకి ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పే సామెత, ఇడిసేసిన ముండ ఈదికి పెద్ద అని. టెర్రరిస్టులు అందరూ కూడా పాకిస్తాన్ నుంచి తయారవుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా పోతున్నారు, ముఖ్యంగా భారతదేశానికి వస్తున్నారు. వాళ్ళకి ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి, ఆర్థికంగా లేరు కాబట్టి మన భారతదేశంలో ఉన్న కొంతమంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరైతే భారతదేశంలో సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళందరినీ దయచేసి క్షమించకుండా షూట్ చేసేయాలి. స్పాట్ డిసిషన్ తీసుకోవాలి. టెర్రరిస్టులను కన్ఫామ్ అయితే లేపేయాలి. అప్పుడే మన దేశం బాగుంటుంది, మన సమాజం బాగుంటుంది, మనం అందరం బాగుంటాము. దయచేసి మోదీ గారికి మరొక్కసారి విన్నపం, నిర్ణయాలు ఇప్పటికే చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మిలిటరీ వాళ్ళకి చాలా సౌలభ్యం కల్పించారు. బార్డర్లో పాకిస్తాన్ వాడు ఒకప్పుడు మన 10 మందిని భారతీయులు చంపేస్తే పర్మిషన్ తీసుకునే లోపల మనం చాలా నష్టపోయేవాళ్ళం. ఇప్పుడు పర్మిషన్ లేదు. పాకిస్తాన్ బార్డర్లో ఎక్కడ ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా మనం ఫైర్ చేయొచ్చు, మన వాళ్ళని కాపాడుకోవచ్చు, మనల్ని మనం కాపాడచ్చు, భారతదేశాన్ని కాపాడచ్చు. ఇది కాబట్టి దయచేసి మోడీ గారు మా పలమనేరు పట్టణం నుంచి కోరుకుంటున్నాము, ఇలాంటి ముష్కరులను స్పాట్లో చంపేయాలని మరొకసారి విన్నవించుకుంటున్నాము.